యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడు. చాలండి. కొంచెం తలలోచుకున్నట్లయితే దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, నిరంతరము తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తోత్రం పొందదగిన దేవా, నేను బంగారు పాదాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా, గతించిన పునరుత్థానం నుంచి ఈ యొక్క పునరుత్థాన దినం వరకు తండ్రి, మీ యొక్క సత్యమైన రెక్కల చాట తండ్రి కాచి కాపాడి భద్రపరిచి మరొక మంచి దినాన్ని, పునరుత్థాన దినాన్ని ప్రభా మాకు దయచేస్తున్న విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ పరిశుద్ధ బిడ్డల మధ్యలో చేరి నేను కూడా ప్రభా యొక్క వాక్యం ద్వారా నేను బయలుపరచడానికి, నేను గణపరచడానికి, నీ నామాన్ని తండ్రి ప్రభా మైపరిచే కృపాశిస్సులు ఇచ్చినందుకు నీకు వందనాలు. వినే చెవులను గ్రహించే హృదయాన్ని గ్రహించే మనస్సును తండ్రి ప్రతి వారికి మీరు అనుగ్రహించమని, నా ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని తండ్రి. మాట్లాడేది నేను కాదు నా తండ్రి, నా నోటికి బుర్రగా ఉండి మీరు మాట్లాడి మహిమ పొందమని, వాక్య మర్మాల ద్వారా తండ్రి మీ చక్కని స్వరాన్ని మాకు వినిపించమని కూడా మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే 96వ కీర్తనలో మొదటి 3 వచనాలు మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఏమని మాట్లాడుతున్న 3 వచనాలు మనం చూస్తే, యెహోవా మీద ఏం చేయాలంటే మనము క్రొత్త కీర్తన పాడాలి కదా. వారమంతా కూడా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం కదా దేవునికి. వారమంతా కూడా మనం ప్రార్థన చేస్తాం. అంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో మనం ఏం చేస్తాం? కాపాడు కాపాడు కదా, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా ఉద్యోగాన్ని కాపాడు, నా వ్యాపారాన్ని కాపాడు, ఈ రకంగా అన్నీ కూడా మనం కాపాడు కాపాడని ప్రార్థన చేస్తూనే ఉంటాం. అంటే చేసిందే చేస్తూ ఉంటాం. కానీ ఆదివారం దినంలో ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో క్రొత్త కీర్తన పాడాలి కదా. క్రొత్తగా ప్రతి వారం కూడా మనం చూస్తే దేవుని సన్నిధానంలో ఏం చేయాలంట? క్రొత్త గీతం అనగా ఆయన స్తుతించడానికి మరి ఒక మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు కదా. అయితే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో నూతన గీతం అనగా 40 కీర్తనలు ఏమంటాడంటే అక్కడ 3వ వచనము, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును దేవుడు నా నోట నుంచి అని అంటాడు కదా. అయితే క్రొత్త గీతాన్ని మనం పాడేవారంగా ఉండాలి. మొదటి 3 వచనాలు మనం చూస్తే అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే మనం ఏం చేయాలి, దేవుని ఏ విధంగా స్తుతించాలి, దేవునికి ఏ విధంగా పాటల ద్వారా మహిమను తీసుకొని రావాలి అని మనం చూస్తే ఇక్కడ 3 వచనాల్లో కూడా యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. మరి కింది వచనాల్లో మనం చూస్తే ఆయన యొక్క 4-5 వచనాలు మనం చూస్తే ఆయన యొక్క గుణగణాలను వివరిస్తాడు ఇక్కడ కీర్తనకారుడు. చూడండి 2 వచనాలు కూడా చదవండి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. ఆ జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. తర్వాత మనం చూస్తే ఆయన సన్నిధిలో ఏమున్నది కదా, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి కదా. ఆ తర్వాత మనం చూస్తే బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నాయి కదా. అవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఇక్కడ పొందుపరిచాడు కదా. మొదటి 3 వచనాలు చూస్తే దేవుడు మనం ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా దేవుని సన్నిధానంలో రావాలి, ఏ విధంగా దేవుణ్ణి మరి మహిమపరచాలి అనేది మనం చూస్తున్నాం. తర్వాత 4-5 వచనాలు మనం చూస్తే ఆయన యొక్క గుణగణాల యొక్క వాక్యాలు మనకు తెలియజేస్తాం. తర్వాత మనం చూస్తే 6వ వచనం నుంచి 7వ వచనం మరి చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు
చెల్లించు. అంటే మనం ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఏ విధంగా మరి దేవుని సన్నిధానంలో మహిమపరచాలి అనేది 6-7 వచనంలో మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే ఆయనకు తగిన మహిమ మనం చెల్లిస్తున్నామా లేదా 8వ వచనంలో మనం చూస్తే, మరి 9వ వచనంలో మనం చూస్తే ఆయన సన్నిధానానికి ఏ విధంగా రావాలి అంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధానంలో ఏం చేయాలంట, నమస్కారం చేయాలి కదా. పరిశుద్ధ అలంకరణ మనకు ఉండాలి. అలంకరణ అంటే ఏ విధంగా పరిశుద్ధముగా మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో మెత్తని హృదయం చేసుకొని, పరిశుద్ధాత్మ అంటే నూనెకి సాదృశ్యంగా మన హృదయాన్ని ఆ విధంగా మెత్తని హృదయంతో పరిశుద్ధంగా దేవుని సన్నిధానంలో ఆయనను మహిమపరచడానికి మనం రావాలనే వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధాలంకరణ మనం చేసుకొని దేవుని సన్నిధానంలో వచ్చి ఆయనకు స్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి అంటుంది. అంటే మనం వినయ విధేయతతో దీన మనస్సు కలిగి ఆయన సన్నిధానం రావాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అందరూ కూడా పాడాలి కదా దేవుని యొక్క నామాన్ని. ఎవ్వరు కూడా మనం చూస్తాం ఇక్కడ నిలబడి యజమ్మ జాయ్ ఇద్దరు కూడా ఏంజిల్ ఇద్దరు కూడా చక్కని పాటలు పాడుతున్నారు. మనం అందరం కూడా సరిగా వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. మైకులు పడుతున్నారు కూడా వాళ్ళే పాడుకుంటారులే మాకెందుకు అన్నట్టుగా చాలామంది మౌనంగా ఉంటున్నారు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలంట, వారం కూడా ఏం చేయాలి, క్రొత్త కీర్తన అనగా క్రొత్త గీతములు, క్రొత్త పాటలు దేవుని సన్నిధానంలో పాడటానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు గొంతులు సహకరించవు, జలుబు ద్వారా, దగ్గు ద్వారా. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పేషెంట్లే కదా. ఎందుకంటే వాతావరణం ఆ విధంగా మారిపోయింది. వర్షం ఎప్పుడు వస్తుంది, ఎండ ఎప్పుడు వస్తుంది, చలి ఎప్పుడు పెడుతుంది, ఏం చెప్పలేని పరిస్థితులు కదా. ఇవన్నీ మనం చేసుకునే అంటే చెట్లన్నీ కూడా కొట్టివేసి ఆ రకంగా వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి. అడవులు తక్కువ అయిపోయినాయి, ఇల్లు ఎక్కువ అయిపోయినాయి, ఆ తర్వాత విషయం. కానీ అయితే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే యెహోవా మీద పాడుడి, క్రొత్త కీర్తన పాడండి, సర్వభూజనులారా. అంటే ప్రతి ఒక్కరు కూడా సర్వం అనగా అర్థం వస్తుంది కదా, సృష్టి అర్థం వస్తుంది సర్వం అంటే. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి అంటున్నాడు. అయితే 95వ కీర్తనలో కూడా మనం మొదటి 2 వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటారు, రండి యెహోవాని గురించి ఉత్సాహధ్వని చేయడము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయడము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చినము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయడం. చాలా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా రావాలంటే దేవుని సన్నిధానానికి సంతోషంతో కదా. నేను చూశాను కదా దైవజనులు మరి ఎంత చక్కగా చెప్పారు. ఆయన గమనించారా మీరు? మొదటి నుంచి మొదలు పెడితే ఆయన ప్రసంగం అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నాడు ఆయన కదా. ఆయన నవ్వుకుంటూ చెప్పాడు, నవ్వించి చెప్పాడు కదా. ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్కరు కూడా నన్ను అడగండి అంటున్నాడు, నన్ను అడగండి అంటున్నాడు. అంటే కొంతమంది దైవజనులు ఎట్లా ఉంటారంటే వాళ్ళ యొక్క మాట తీరు చూస్తే మనకు ఉత్సాహం అంటే అంత తొందరగా అయిపోయింది ఆ వాక్యం అన్నట్టు అనిపించింది నాకైతే. మరి మీకెట్లో తెలియదు, కానీ ఆయన చెప్తా ఉంటే ఇంకా వినాలి 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 అని. కొంతమంది చెప్తుంటే ఎప్పుడు ఆపేస్తాడా నాలాంటి కదా, నాలాంటి ఎప్పుడు ఆపేస్తారా అని అనుకుంటుంటారు. కానీ ఆయన చెప్తే ఏంటంటే మరి ఎంత చక్కగా ఉందో, ఎంత వినసొంపుగా ఉందో, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, ఎవరిని టార్గెట్ చేయకుండా నన్ను అడగండి అంటున్నాడు. అది మంచి అంటే చాలా నేను కూడా ఆయన చెప్పినప్పటి నుంచి నేను కూడా నవ్వుతానే ఉన్నాను. ఆయన అడగండి అన్నప్పుడు నేను కూడా అడుగుతా ఉన్నాను. చాలా మంది గమనించారు లేదా, ఆయన అడగన్నప్పుడు నా సౌండ్ వినిపిస్తుంది అక్కడ. అంటే అంత చక్కని వాక్యము మరి ఎవరికి ఏ విధమైన బోరు కొట్టకుండా. కొంతమంది వాక్యం చెప్తుంటే ఇది ఎప్పుడు సాగిస్తారు బాబు, ఎప్పుడు ఆపుతారు బాబు అన్నట్టు ఉంటుంది. కానీ ఆయన చెప్తుంటే ఇంకా వినాలన్నట్టుగా ఉందన్నమాట. అంటే ఫస్ట్ నుంచి ఆఖరి వరకు కూడా, ఆది నుంచి అంతం వరకు కూడా ఆయన ఏ విధంగా చెప్పాడు వాక్యాన్ని అంటే నవ్వుతూనే చెప్పాడు. చాలామంది కదా ఒక దేవుని వరం అని నేను అనుకుంటా. ఎందుకంటే నవ్వడం అనేది దేవుడిచ్చిన వరం కదా. చాలామంది దుఃఖంతో ఏం చేస్తాం చెప్పండి, సంతోషంగా ఉండాలి కదా. ఇక్కడ వాక్యాలు అన్నీ కూడా అదే మాట చెప్తున్నాయి మనకి. దుఃఖంతో రామంటున్నాయి దేవుని సంఘానికి లేదు కదా. 100వ కీర్తనలో కూడా ఇక్కడ ఎవరు సమస్త దేశం ద్వారా
యెహోవాకు ఉత్సాహధ్వని చేయు కదా. చూడండి ఒకసారి, సమస్త దేశం ద్వారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో రావాలంట దేవుని సంఘానికి. 95 కీర్తనలు కూడా మనం ఏం చూసాం ఇక్కడ. మొదట మాటనే రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయడము, మన రక్షణ దుర్గమును బట్టి. ఎందుకంట మనకు రక్షణ ఇచ్చిన దేవుని గురించి మనం ఏం చేయాలి? సంతోషగానం చేయాలి కదా. దుఃఖంతో దేవుని సన్నిధానం రావద్దు కదా. దేవుని సన్నిధానం వారమంతా కూడా మనము దేవుని అడిగి ఉంటాం కదా. ఎన్నో మనకు కావాల్సిన అవసరతలు అన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టి ఉంటాం కదా. కానీ దేవుడు మరి ఆదివారం ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఏం చేయాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడానికే దేవుడు మనకి ఆదివారం ఇచ్చాడు. అంటే వారం అంతా కూడా మనము అడిగి ఉన్నాం, పొంది ఉన్నాం. కానీ మనము ఆదివారం ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి, ఇంకోటి మన యొక్క సమర్పణను కూడా ఇవ్వాలి. అంటే స్తుతి చెల్లించాలి దేవునికి. ఆదివారం ఏంటంట ఇచ్చేది, వారమంతా కూడా దేవుని దగ్గర మనము పొందుకునేది కదా. ఆదివారం మాత్రం దేవునికి ఏం చేయాలంటే మనము ఇవ్వడానికి రావాలి. నీ ధనము, దేహము, సమయం కదా. 3 కూడా ఇవ్వాలి. ధనాన్ని ఇవ్వాలి, ఇంకోటి సమయాన్ని ఇవ్వాలి, ఇంకోటి దేహాన్ని ఇవ్వాలి. ఆ విధంగా మనం దేవుని సన్నిధానానికి రమ్మని ఇక్కడ కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయడము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయడం. 2వ వచనంలో మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన సన్నిధికి వచ్చేదాం. కృతజ్ఞతాస్తుతులు కలిగి మనం దేవుని సన్నిధానానికి రావాలి. తర్వాత కీర్తనలు పాడొచ్చు, ఆయన పేరిట సంతోషగానం చేయాలి కదా. దుఃఖగానం చేయమని ఎక్కడ కూడా మనకు బైబిల్లో ఉండదండి. స్వరమండలముతో, సితారతో, తంబురతో మనం చూసుకున్న 17వ పాట ఇంతకుముందు పాడారు కదా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాటలో సకల ప్రాణులు కదా అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలంటాడు. ఆఖరి చరణంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అంటాడు. అంటే అందరూ కూడా దేవుణ్ణి స్తుతించడానికి దేవుని మందిరానికి సంతోషముతో, ఉత్సాహంతో, ఉద్యమంతో రావాలి కదా. 98వ కీర్తనలో కూడా మనం చూస్తే 4వ వచనము 5వ వచనంలో మనం చూసినట్లయితే, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పడి. ఏ విధంగా రావాలంట? దేవుని సన్నిధానానికి మరి ఆయనను ఉత్సాహగానం చేస్తూ ఆర్భాటం అంట కదా. ఆర్భాటం అంటే ఎట్లా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది ఆర్భాటం? మామూలుగా పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ వారిని ముస్తాబు చేసుకుని మరి ఆ యొక్క ఫంక్షన్ హాల్కి కానీ ఎక్కడైనా చర్చికి కానీ తీసుకుపోతుంటే, లేదంటే బయట మనం చూసినట్లయితే ఏ విధంగా తీసుకెళ్తారట? ఆర్భాటం కదా. అంటే ఎంతో ఆర్భాటం ఉంటుంది, బ్యాండ్ బాజా ఉంటుంది, లేదంటే డీజేలు ఉంటాయి. ఈ రకంగా మనం చూస్తే ఎంతో ఆర్భాటంగా ఉంటుంది అనమాట. అయితే దేవుని సన్నిధానానికి మనం ఏ విధంగా రావాలి? ఆర్భాటము. దేవుని సన్నిధానంలో మనం ఆర్భాటం చేయడానికి, అనగా దేవుణ్ణి మహింపరచడానికి. దావీదు ఏం చేశాడండి? నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించాడు కదా. మనం పాట పాడతాం, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించడం పాడతాం కదా. అంటే దావీదు ఏ విధంగా ఇచ్చేసాడంట? అంటే దేవుణ్ణి ఏ విధంగా మరి స్తుతించాడంట? నాట్యమాడుతూ స్తుతించాడు. మనం నాట్యమాడే అవసరం లేదు. మనం ఉన్న స్వరంతో దేవుణ్ణి గొంతెత్తి పాడగలిగితే చాలండి. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించడం అంటాడు. అయితే మనం ఏ విధంగా దేవుని స్తుతించాలంటే, మనకున్న స్వరముతోనే దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని కొనియాడుతూ, దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధానంలో పాడగలిగితే చాలండి కదా. దేవుని సన్నిధానంలో మనం ఎక్కువ అంగు ఆర్భాటం అనగా ఎగరడం కానీ గెంతడం కానీ అవన్నీ అవసరం లేకుండా మన దగ్గర ఉన్న, అంటే మనకున్న గొంతుతోనే దేవుణ్ణి ఆ విధంగా పాడితే చాలు, దేవుని మనం మహింపరిచినట్టే. కానీ మనం ఏం చేస్తాం? మనం నోర్లను కుట్టి వేసుకొని ఉన్నట్టుగా కూర్చుంటాం, లేదంటే నుంచుంటాం. ఆ విధంగా కాదండి. దేవుణ్ణి మహింపరచాలంటే ఆర్భాటముతో, అనగా స్వరమండలముతో, సితారతో, తంబురులతో ఆయన్ను స్తుతించాలి. పిల్లన గురవితో కదా. ఆ యొక్క 17వ పాటలో దేవుని స్తుతించడం పాటలో మనం చూస్తాం ఎన్ని రకాలుగా దేవుణ్ణి స్తుతించారంటే ఆ యొక్క పాట ద్వారా. అంటే 150 కీర్తన అనుకుంటా ఆ పాట. 150 కీర్తనలో కూడా సకల ప్రాణుల వరకు, అంటే ప్రతి ఒక్క ఫస్ట్ నుంచి ఆఖరి వరకు మనం చూస్తే
అన్నీ కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తాం కదా. ఒకసారి చూడండి 150 కీర్తన. ఒక్క నిమిషం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించుడు. చాలండి. ఈ రకంగా మనం చూస్తే 6 వచనాల వరకు కూడా చూస్తే మనము అక్కడ 9 చరణాలు ఉన్నాయి పల్లవి, తర్వాత 9 చరణాలు కూడా దేవుణ్ణి అన్నీ కూడా ఏ విధంగా అంటే ఆయన పరాక్రమ కార్యాలను బట్టి బూరధ్వనితో, స్వరమండలంతో, తంబురతో, తంతి వాయిద్యములతో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వనులతో, గంభీర తాళములతో ఈ రకంగా అందరు కూడా అన్ని రకాల దేవుని స్తుతించినట్టుగా మనం అక్కడ చూస్తాం. మనం కూడా ఆ విధంగా స్తుతించడానికి దేవుని సన్నిధానంకు రావాలి. ఎందుకంటే వారమంతా కూడా మనల్ని దేవుడు కాచి కాపాడినందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన సన్నిధానానికి రావాలి కదా. ఒట్టిగానే మనం ఆచార రీతిగా కాకుండా వారం వారం మనం కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళకపోతే మరి ఎవరన్నా ఏమో అనుకుంటారేమో, లేదంటే దైవజనులు అనుకుంటారేమో, లేదంటే ఇంటి పక్క వారు వీరు వారం వారం పోతారు కదా, ఈ వారం పోలేదే అనుకుంటారేమో. అవన్నీ కాదండి. దేవుణ్ణి మనము ఆయన వారమంతా కూడా కాచి కాపాడినందుకు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన సన్నిధానంకు రావాలి కదా. ఏమన్నా రాంగ్ చెప్తున్నానా? లేదు కదా. రాంగ్ చెప్తున్నాడేమో అన్నట్టు చూస్తున్నాడు, నాకు భయం అవుతుంది కదా. కాదు, దేవుని సన్నిధానానికి మనము ఆయన ఇచ్చిన ఈ యొక్క 6 దినములు మరి మనం ఏం చేస్తాం? కష్టపడి, రోజంతా కూడా కష్టపడి 6 దినములు కష్టపడి, మరి దేవుడు కూడా ఏం చేశాడు? 6 దినములు కష్టపడి 7వ దినాన విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో దేవునికి మహిమ ప్రభావములు ఆరోపించడానికి కదా, క్రొత్త గీతములు అనే సన్నిధానంలో పాడటానికి, నూతనంగా ఆయన సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతించడానికి మనం వస్తున్నాం కదా. మరి అక్కడ 98 కీర్తనలు ఇంతకుముందు మనం చూసాం కదా. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరములతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి కదా. సంతోషధ్వని చేయడానికి మనం దేవుని సన్నిధానానికి రావాలి. కింది వచనాల్లో మనం చూస్తే 7, 8, 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన సృష్టించినవన్నీ కూడా దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఉన్నాయి కదా. ఏవేవంట? సముద్రమును దాని సంపూర్ణతను ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. చూడండి, ఏవేవి మరి ఆయనను స్తుతించాలని ఇక్కడ చూసినట్లయితే, మరి ఇక్కడ మనం చూస్తే సముద్రాన్ని దేవుడు సృష్టించాడు కదా. ఆ తర్వాతగా మనం చూస్తే లోకమును దాని నివాసులందరూ కూడా కేకలు వేయుదురుగాక. తర్వాత మనం చూస్తే ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. అయితే దేవుడు సృష్టించినవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. మనం ఏం చేయాలి? మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. మహిమ బలములు ప్రభావములు ఆయనకు ఆరోపిస్తూ మనం ఆయనను స్తుతించాలి కదా. అందుకే దేవుడు మనకు ఆదివారాన్ని దేవుడు ఇచ్చాడు, అంటే పునరుత్థాన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మనకి ఇచ్చాడు కదా. ఆ విధంగా దేవుని సన్నిధానంలో మనం ఆయనను స్తుతించడానికి వచ్చి ఉన్నాం. తర్వాతగా మనం చూస్తే 147 కీర్తనలు కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట మనకు చూసుకోవచ్చు. 147 కీర్తన 7వ వచనము, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడు. ఏ విధంగా అంటే దేవుని సన్నిధానానికి వచ్చేది మనము కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించడానికి మనం రావాలి కదా. రెండవదిగా మనం చూస్తే సితారతో మన దేవుణ్ణి కీర్తించడానికి, సితారతో అనగా వాయిద్యములతో కదా. దేవుని సన్నిధానంలో మరి మనం పాట పాడుతుంటే ఆ యొక్క వాయిద్యములు కూడా పాటకు అనుగుణంగా ఉంటాయి కదా. ఆ యొక్క వాయిద్యములు లేకపోతే మనము పాడలేము కదా. దేవుని సన్నిధానంలో మనం పాడాలంటే మరి సితార అనగా మరి వాయిద్యములు అవన్నీ కూడా అవసరమే కదా. దేవుని ఆ విధంగా మనము ఆరాధించడానికి దేవుడు మనకు కృపానికి పెంచాడు.
మరి అదే రకంగా మనం చూస్తే 66వ కీర్తనలో కూడా ఏమంటాడంటే మొదటి 2 వచనాలు, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. తర్వాతగా మనం చూస్తే ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించుడి, ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి కదా. ఆయన మనం ఏం చేయాలంట? స్తుతించాలి కదా. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధానానికి రావాలి, సంతోష గీతం పాడడానికి ఆయన ఇప్పటి వరకు మనం చూసుకున్న వాక్యాలు అన్నీ కూడా యెహోవాను గూర్చి ఉత్సాహాన్ని చేయడి, సంతోష గీతం పాడుడి, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహాన్ని చేయడి. ఈ రకంగా మనం చూస్తే అన్ని కూడా మనం చూసిన వాక్యాలు నేను అన్ని కూడా ప్రిపేర్ చేసినవి మొత్తం కూడా కీర్తనలోనే ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ శాతం మనం చూస్తే దేవుణ్ణి స్తుతించడానికి అవసరమైన వాక్యాలు కావాలంటే ఎక్కువ శాతం మనం కీర్తనలోనే చూసుకోవచ్చు కదా. మరి కీర్తనలో ఎక్కువ శాతం దావీదు, ఆసాపు, కోరా కుమారులు ఈ రకంగా మరి చాలామంది రాశారు కీర్తనలు. అందులో ఎక్కువ రాసింది దావీద్ మహారాజు. దావీద్ మహారాజు రాసిన దాంట్లో ఎక్కువ శాతము స్తుతికి సంబంధించిన కీర్తనలే ఉంటాయి కదా. ఆయన గుణగణాలను మనం చూసినట్లయితే 103వ కీర్తనలో కూడా అక్కడ మనం చూసుకోవచ్చు ఆయన గుణగణాలు ఏ విధంగా ఉన్నాయని మనం చూస్తే 103వ కీర్తన 8వ వచనం నుంచి మనం చూస్తే 12వ వచనం వరకు కూడా ఆయన ఏ విధంగా మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, ఏ విధంగా ఆయన అంటే ఆయన లక్షణాలు ఏ విధంగా కలిగి ఉన్నాడో ఇక్కడ మనం చూసుకోవచ్చు. 8 నుంచి యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. చాలండి. ఏ విధంగా ఉన్నాడంటే మన దేవుడు చూడండి, యెహోవా ఏ విధంగా దయా దాక్షిణ్య పూర్ణుడు కదా. ఆయన దయ లేనిదే మనం జీవించలేం కదా. ఆయన ప్రేమ లేనిదే మనం జీవించలేం. ఆయన కృప లేనిదే మనం జీవించలేం. ఆయన కనుదృష్టి లేనిదే, ఆయన పరిశుద్ధ సన్నిధి మనకు తోడు లేనిదే మనం జీవించలేం కదా. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. అది ఎన్ని గుణగణాలు దేవుడు కలిగి ఉన్నాడు చూడండి. దయాదాక్షిణ్య పూర్ణుడు అంట. తర్వాత మనం చూస్తే దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు కదా. ఆయన ఏ విధంగా ఉన్నాడంట? నిత్యము కోపించేవాడు కాడు. మనకు ఒక మాట అంటే ఏమొస్తుందండి? కోపం వస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే 40 దాటితే ప్రతి ఒక్కరికి ఏమొచ్చిందంటే ఇప్పుడు కోపం కాదండి, బీపీ వచ్చింది. కోపం వచ్చేది ఎక్కడి నుంచి? బీపీ నుంచే సర్రని లేస్తుంది అది కదా. బీపీ ఈ రోజుల్లో చాలా మందిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ బీపీ ద్వారా ఎవరైనా ఎదుటి వ్యక్తి ఏదైనా అన్నాడు అనుకోండి, మీటర్ గేజ్లో ఎలా సర్రని లేచిపోతుందో అలాగా రైజ్ అయిపోతారు కదా. కోపం వస్తుంది. కానీ మన దేవుడు ఏ విధమైన దేవుడు అంట? కోపగించుకునే దేవుడు కాదండి. దీర్ఘశాంతం గలవాడు, కృపా సమృద్ధి గలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయనకి ఎన్నైనా బిరుదులు ఇవ్వచ్చు దేవునికి కదా. అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కదా. మన నిన్న కూడా దైవజనుడు చెప్పాడు, దేవుడు అనేక రకాలుగా చిత్రహింసలు పొందాడంట. తలలో ముళ్ళు గుచ్చుకున్నాయి కదా, అనేక రకాలుగా హింసించారు. కానీ దేవుడు ఎప్పుడైనా కోపగించాడా? లేదు కదా. ఎప్పుడు ఏ విషయంలో కూడా ఎవ్వరు ఏ విధమైన ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు కదా, వీపును చాళ్ళలాగా చేసి దున్నారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు కదా. అన్ని రకాలుగా హింసించిన ఎక్కడైనా కోపగించినట్టు ఉందా? లేదు కదా. అదే వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. తర్వాత మనం చూస్తే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. నిత్యము కాదు, ఎప్పుడు అసలు కోపించేవాడే కాదన్నమాట. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ కింది వచనంలో మనం చూస్తే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఒక్క నిమిషం చాలు. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే ఎట్లున్నాయంటే మన పాపములు ఏ విధంగా ఉన్నాయంటే ఎర్రగా ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? వాటిని క్షమించే దేవుడు. అలాంటి గుణగణాలు కలిగిన దేవుడు మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదండి. ఒకవేళ చేస్తే మనం ఇక్కడ కూర్చోగలమా?
కూర్చలేము. ఆయన ప్రతీకారం మనం ప్రతినిత్యం కూడా పాపం చేస్తూనే ఉంటాం. చూపు ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, నడవడిక ద్వారా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో కూడా మనము పాపం చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు మనలను ఎప్పుడైనా ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదు కదా. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రతీకారం తీర్చుకుంటే ఈ దినమును మనము ఇక్కడ ఒక్కరు కూడా కూర్చోలేమండి కదా. కూర్చుంటామా? కూర్చోలేము. ఎందుకంటే మనం చేసేది ప్రతినిత్యం కూడా పాపమే. పాపం చేయని వారు ఎవ్వరు కూడా లేరు. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసినారు కదా. అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. ఒకసారి వాక్యాన్ని చదవండమ్మా. 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు కదా. ఉచితముగా దేవుడు మనకు ఉచితంగా ఆయన యొక్క విమోచన ఇచ్చాడు. ఆయన యొక్క రక్షణ మనకు ఇచ్చాడు. నీతిమంతులని తీర్పు తీర్చాడు మనల్ని కదా. మనం ఎన్ని పాపాలు చేసినా కూడా మనకు ఆయన ఏం చేశాడంట? ప్రతీకారము చేయలేదండి. ఎవ్వరికి కూడా ప్రతీకారం చేయని దేవుడు మనం కలిగి ఉన్నాం కదా. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. తర్వాత భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందట. ఆయన యందు ఎప్పుడు కూడా మనకేమో ఏం కావాలంట? భయభక్తులు కదా. భయము, రెండవది భక్తి. ఇవి రెండు ఉంటే చాలండి. అవి రెండు మనం కలిగి ఉంటే చాలు, ఇంకేది కూడా అక్కర్లేదు. ఒకటి భయము, ఇంకొకటి భక్తి. ఈ యొక్క భయము భక్తి గురించి చాలా చక్కగా వివరించారు కదా. ఇప్పుడు ఫస్ట్ వారం కదా, ఎవరు వివరించారు? పరమేశం గారు కదా. చాలా చక్కగా వివరించారు ఆయన కూడా. అయితే మనం దేవుని సన్నిధానంలో తప్పిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధానంలో నేను తప్పిపోయాను, నేను పాపం చేశానని అనుకున్న వాళ్ళు ఈ వారం పోకూడదులే అనుకుంటారట. అక్కడ ఏమవుతుంది? గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు పోయిన వారం పోలేదులే, ఈ వారం కూడా ఎందుకులే అనుకుంటున్నాను. ఇట్లా అనుకున్నప్పుడు దేవునికి ఏమవుతుందంట? ఆ యొక్క కనెక్షన్ అనేది మధ్యలో కట్ అయిపోతుంది. ఆ విధంగా కాకుండా ఆయన ఏం చెప్పారంటే, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుని సన్నిధానం ఖచ్చితంగా రావాలి. వచ్చే యొక్క పాపాలను ఒప్పుకొని తిరిగి పశ్చాత్తాపం పొందితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అంతేకాని మనం పాపం చేసి ఈ వారం నేను పాపం చేశాను, నేను దేవుని సన్నిధానానికి వెళ్ళకూడదు అనే నిర్ణయము తీసుకోకూడదట కదా. గమనించారు కదా ఆయన చెప్పిన మాటలు. అంటే దైవజనుల ద్వారా మరి దేవుడు పలికే ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైన మాటలు అన్నమాట. అంటే నేను అర్థమైంది ఏంటంటే, అవును నిజమే కదా, మరి ఏదైనా పాపం చేసినప్పుడు నువ్వు ఈ వారం పోకుండా ఉంటే సరిపోతుందిలే అనుకోకుండా దేవుని సన్నిధానానికి వచ్చి, మరి దేవుని సన్నిధానంలో మోకరించే సమయం ఉంటే, మోకరించే యొక్క పరిస్థితులు ఉంటే మోకరించి దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నట్టయితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడట. అయితే మన హృదయంలో ఏం కావాలి? పశ్చాత్తాపం అనేది కావాలి. అంటే మన హృదయంలో ఏం కావాలంటే నొచ్చుకోవాలి. అంటే మన హృదయంలో ఏం కావాలి? పొడవబడాలి. అప్పుడు దేవుడు మరి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, మన పాపములను తీసివేయడానికి మరి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాడు కదా. ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం. ఏదంటాం? 103వ కీర్తనలో మనం చూసాం కదా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నా మనం అనేక సార్లు ఏం చేస్తామంటే తిరిగి పాత పద్ధతినే పోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్పేది అది కాదండి. మనము దేవుని సన్నిధానానికి వచ్చి ఒప్పుకొని ఆయన సన్నిధానంలో మోకరించి మన పాపాలని ఒప్పుకున్నట్టయితే ఖచ్చితంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆ క్షమార్హుడు మనము క్షమ అనేదాన్ని పొందడానికి మనం కూడా అర్హులముగా ఉంటాం. అది ఎప్పుడంటే మనలో పశ్చాత్తాపం అనేది
రావాలి ఖచ్చితంగా. అప్పుడే దేవుడు మనలను మరి అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. తిరిగి మనము 96 కీర్తనలకు వచ్చేద్దాం. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఈ యొక్క 3 వచనాలు కూడా దేవుడు మనలను చేయమని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కింది వచనాలు మనం చూస్తే ఆయన మహత్యము గల దేవుడుగా మనం కలిగి ఉన్నాం. మహత్యమైన దేవుడు, మహా ఉన్నతుడు. 91 కీర్తనలో మనం చూస్తాం కదా, ఇక్కడ ఏముంది? 91 కీర్తనలో మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించు. అంటే మహా ఉన్నతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మామూలు దేవుణ్ణి కాదండి, మహాదేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కదా. ఇక్కడ 95 కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యం గలవాడంట. ఈ లోకంలో ఎంతమంది దేవతలు ఉన్నా కూడా వాళ్ళందరికీ పైన మహత్యం కలిగిన ఈ యొక్క దేవుడట మనం కలిగి ఉన్నాం కదా. అలాంటి మహిమ ప్రభావములు ఆయనకు ఆరోపించడానికి అర్హుడు అనమాట కదా. ఇక్కడ మనం చూస్తాం, జనముల దేవతలు అందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు మనం చెల్లించాలి. ఆయన స్వీకరించడానికి అర్హుడుగా దేవుడు ఉన్నాడు కదా. కింది వచనంలో కూడా మనం చూస్తే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఒక ప్రశ్న వేసుకోవాలండి, మనం దేవునికి తగిన మహిమ చెల్లించడానికి వస్తున్నామా లేదా? మనం ఇక్కడ కూర్చున్నట్టుగానే కూర్చుంటాం, మన తలంపులో ఎక్కడికో వెళ్తూ ఉంటాయి, మన మనస్సు ఎక్కడికో వెళ్తుంటుంది, మన ఆలోచనలు ఎక్కడికో వెళ్తుంటుంది. కానీ దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవుని వాక్యం మీదనే మన యొక్క ప్రతి ఆలోచన అంతా ఉంచుకోవాలి కదా. ఇక్కడ నిలబడి ఎవరు వాక్యం చెప్తున్నారో, ఏ వాక్యం చెప్తున్నారో అది నిజమైందా, కరెక్టా కాదా, మనలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా. పరిశీలన చేసుకొని దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆయన నామాన్ని మనము మరి తగిన మహిమ ఆయనకు చెల్లిస్తున్నామా లేదా? మన పెదవులతోనే మనం ఆయన స్తుతించడానికి వస్తున్నామా? మన హృదయాన్ని ఇచ్చి స్తుతించడానికి వస్తున్నామా? హృదయం లోపల నుంచి వచ్చే మాటలుగా ఉంటున్నాయా లేదా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నిన్ను స్తుతించుదురు కానీ వారి హృదయం నీకు దూరముగా ఉన్నదంటాడు కదా. 15వ అధ్యాయము మరి 9వ వచనం మత్తయి సువార్త, ఒకసారి చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంట, మనం ఏ విధంగా వస్తున్నామంటే దేవుని సన్నిధానానికి పెదవులతో మాత్రమే ఆరాధించడానికి. మన హృదయం ఎక్కడుందంట? దూరంగా కదా. మన హృదయాన్ని దేవునికి దగ్గరగా చేసుకొని దేవుణ్ణి స్తుతించాలని యొక్క వాక్యాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి కదా. మనం దేవునికి ఎప్పుడు కూడా ఆనుకొని ఉండాలి దేవునికి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా, మన పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా దేవుని మనం ఎప్పుడు కూడా ఆనుకొని ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మన హృదయాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా మన పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నామని ఇక్కడ వాక్యంలో సెలవిస్తాను మత్తయి సువార్తలో. కానీ దేవుణ్ణి మనము మన హృదయానుసారముగా దేవుణ్ణి ఆరాధించాలి, యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని సన్నిధానంలో ఆయన ఆరాధించడం అంటే ఒక గొప్ప వరముగా మనం భావించాలి కదా. ఏదో ఆదివారం వస్తున్నాం వెళ్తున్నాం అని కాకుండా దేవుని సన్నిధానంలో వచ్చినామంటే ఎంతో పవిత్రత కలిగి, ఎంతో పరిశుద్ధత కలిగి, ఎంతో యథార్థత కలిగి, ఎంతో సత్యముతో, ఎంతో నీతితో దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన స్తుతిస్తే ఆయన పరవశించిపోతాడు కదా యేసు ప్రభువారు.
ఆ విధంగా దేవుని సన్నిధానంలో మనము దేవుణ్ణి స్తుతించడానికి రావాలి. ఆయనకు మహిమ ప్రభావములు ఆరోపించడానికి, దేవుని సన్నిధానంలో తగిన మహిమ ఆయనకు చెల్లించడానికి పరిశుద్ధ అలంకరణ ధరించుకొని దేవుని సన్నిధానంలో పరిశుద్ధ అలంకరణగా మరి 61 యెషయా గ్రంథము 61 అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణం ధరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆ రోజు మరి పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ ఏ విధంగా ఉంటారంట? పరిశుద్ధంగా, అంటే ఉపవాసముతో కదా. పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ వారి అలంకరణ కానీ మనం చూస్తే ఏ విధంగా ఉంటుందంట? పరిశుద్ధంగా ఉంటుంది. ఆ శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశాడు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా రావాలంటే మనము శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను, ఆభరణంలో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన సన్నిధానానికి మనం రావాలి. అంటే పరిశుద్ధ అలంకరణ అంటే ఆ విధంగా, అంటే మనకు ఏదో ఉన్న బంగారం అంతా వేసుకొని రావాలని కాదు, కానీ ఆ దినమున మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహ దినమున ఏ విధంగా అయితే నిష్ఠ కలిగి ఉపవాసముతో ఉంటారో అదే విధంగా దేవుని సన్నిధానంలో నువ్వు నేను రావాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాని మనకున్న ఆభరణలు అన్నీ కూడా ధరించుకొని రావాలని కాదు కదా. అంటే మన హృదయాన్ని మరి నైవేద్యం దేవుని సన్నిధానంలో వచ్చినప్పుడు ఏ విధంగా నైవేద్యం తీసుకొని రావాలట. లేవీయులకు రాసిన లేవీ కాండంలో మనం చూస్తే అక్కడ 2వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం మనం అక్కడ చూస్తే, ఒకడు యెహోవాకు అర్పించినది అది పిండిదే, అంటే మెత్తని హృదయం కలిగి ఉండాలట. ఒకసారి చదవండి. ఆ చదువుకొని ఆరాధన సమయం చాలా అయింది, మరి ఆరాధనలోనికి వెళ్దాం. చదవండి. లేవి కాండము నిమిషం. లేవి కాండం 2వ అధ్యాయము 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి, చాలండి. ఏ విధంగా అంట? ఒకడు యెహోవాకు నైవేద్యము అనగా ఆయన సన్నిధానంకి వచ్చి ఆయన ఆరాధించడం ఏ విధంగా ఉండాలంట? అతడు అర్పించినది మొదటిదిగా గోధుమ పిండిదై ఉండాలి కదా. రెండవది అంటే మన మనస్సు మెత్తనిదై ఉండాలి. తర్వాత మనం చూస్తే దాని మీద నూనె పోసి, నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మూడవదిగా మనం చూసినట్లయితే సాంబ్రాణి, సువాసనకు సాదృశ్యం కదా. సువాసన అనగా నీ యొక్క సువాసన అనేది ఇతరులకు వెదజల్లాలి కదా. ఏ విధంగా ఉండాలంట? ఇతరులకు వెదజల్లాలి నీ యొక్క సువాసన అనగా క్రైస్తవులు అంటే ఈ విధంగా ఉంటారా అన్న రీతిగా ఉండాలి కదా మన యొక్క సువాసన కదా. మనం ఏ విధంగా ఉండాలంట? మన హృదయము మెత్తనిదై ఉండాలి కదా, గోధుమ పిండిదై ఉండాలి. తర్వాత మనం చూస్తే నూనె పోసి సాంబ్రాణి వేసి, అనగా మన హృదయము మెత్తనిదిగా ఉండాలి. మరి పరిశుద్ధ సన్నిధానంలో వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత మన యొక్క అంటే సువాసన అనేది ఇతరులకు వెదజల్లేదిగా మన యొక్క సువాసన అనేది ఉండాలి. ఆ విధంగా మనం దేవుని సన్నిధానంలో ఉంటూ ఆరాధనలోకి ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.